హైదరాబాద్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. సదా, హైదరాబాద్ లో న్యూ ఇయర్ జోష్ ఎలా ఉంది? న్యూ ఇయర్ జోష్ అయితే ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. సిటీలో ఇతర ప్రైవేట్ ఈవెంట్స్ తో పాటు కొంతమంది వాళ్ళ అపార్ట్మెంట్స్ లో అట్లా డిఫరెంట్, కొంతమంది ఫామ్ హౌస్ లో అలా సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు. ప్రజెంట్ మనం బేగంపేటలో ఉన్నటువంటి కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ హాకీ గ్రౌండ్స్ నిర్వహిస్తున్నటువంటి ఈవెంట్ దగ్గర ఉన్నాం. కాసేపటి క్రితం ఇప్పటికే ఈవెంట్ ఇక్కడ ప్రారంభం అయిపోయింది. సో ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సో మొదటిగా అటు కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయి, కొంతమంది సింగింగ్ అలాగే డాన్సింగ్ అట్లాంటి ఈవెంట్స్ అట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ఆ తర్వాత డీజే తో పాటు లైవ్ మ్యూజిక్ ఇక్కడ ఇదంతా కూడా వీళ్ళు అరేంజ్ చేశారు. సో కాసేపటి క్రితమే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. సో ఎగ్జాక్ట్లీ 9 to 9:30 తర్వాత ఇంకా ఈ ఈవెంట్స్ లో జోష్ అయితే ఇంకా స్టార్ట్ కానుంది. ఇప్పుడిప్పుడే అందరూ ఈవెంట్స్ కి చేరుకుంటున్నారు. ఎందుకంటే ఇది వీక్ డేస్ లో వచ్చింది కాబట్టి అందరూ ఆఫీస్ లకు వెళ్ళి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి అందరు ఇప్పుడిప్పుడే ఈ ఈవెంట్స్ కి అయితే వస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ లాగానే ఈసారి కూడా ఇక్కడ ఇటు కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో హాకీ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్స్ అయితే ఏర్పాటు చేశారు. సో సిటీలో ఇక్కడ ఒక్క దగ్గరే కాకుండా డిఫరెంట్ గా అన్ని ప్లేసెస్ లో ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో ఎక్కువగా ప్రైవేట్ ఈవెంట్స్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈసారి కొంతవరకు తగ్గినట్టే చూసుకోవచ్చు. ఈసారి ఎక్కువగా ఈ ఫ్యామిలీ ఈవెంట్స్ కు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ కంట్రీ క్లబ్ ఈవెంట్ కూడా ఓన్లీ కంట్రీ క్లబ్ మెంబర్స్ సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు రావడానికే ఉంటుంది. సో ఎవరైతే ఇది లిమిటెడ్ గా ఉంటుంది. సో ఇట్లాంటి ఈవెంట్స్ అయితే సిటీలో ఎక్కువగా జరుగుతున్నాయి. సో మనం చూసుకోవచ్చు. సో కంట్రీ క్లబ్ మెంబర్స్ కి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రస్తుతానికి అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి లైవ్ సింగింగ్ ఇక్కడ ఈవెంట్ లో లైవ్ సింగింగ్ జరుగుతుంది. సో తర్వాత డాన్సింగ్, ఆ తర్వాత డీజే మ్యూజిక్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయని ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ అయితే చెప్తున్నారు. సో ఒకవైపు ఇటు పబ్లిక్ అంతా వస్తుంటే అటు ఫుడ్ కానీ లిక్కర్ కానీ లైవ్ కౌంటర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో కొన్ని ఈవెంట్స్ లో కొంత డిఫరెంట్ గా పెట్టారు. కొందరు ఏమంటే ఈ పాసులు, ఈవెంట్ పాసులు చూస్తే డైరెక్ట్ గా ఒక ఫీ పెట్టేసి దానిలోనే అన్లిమిటెడ్ ఫుడ్ లిక్కర్ అని కొన్ని ఈవెంట్స్ లో పెట్టారు. ఇంకొన్ని వాటిల్లో ఓన్లీ ఎంట్రీ ఫీ తీసుకొని ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఫుడ్ కైనా లిక్కర్ కైనా మళ్ళీ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో అట్లా ఎక్కువగా సాగుతున్నాయి. సో ఎందుకంటే కొన్ని ప్లేసెస్ లో వాళ్ళు అన్లిమిటెడ్ లిక్కర్ అని పెట్టిన తర్వాత కొద్దిసేపు అయిపోయిన తర్వాత, అంటే ఈవెంట్ కి వచ్చినాక 10:30, 11 అయిపోయిన తర్వాత అందులో లిక్కర్ కానీ ఫుడ్ కానీ అయిపోవడం, ఆ తర్వాత వాళ్ళంతా గొడవ చేయడం, అట్లాంటివి మనం లాస్ట్ ఇయర్ లో ప్రీవియస్ బిఫోర్ ఇయర్ చూసాం. సో అది రిపీట్ అవ్వకుండా ఏం చేస్తున్నారంటే కొంతమంది ఈవెంట్ ఆర్గనైజర్స్ కేవలం ఎంట్రీ ఫీజు తీసుకుంటున్నారు. సో ఎంట్రీ ఫీజు అయిపోయిన తర్వాత లోపలికి ఒకసారి ఎంట్రీ అయిన తర్వాత ఫుడ్ కానీ లేకపోతే లిక్కర్ కానీ లైవ్ కౌంటర్స్ పెడుతున్నారు. సో వాళ్ళకు ఏవైతే కావాలో అది డైరెక్ట్ గా వాళ్ళకి వెళ్ళి డైరెక్ట్ గా కొనుక్కొని తినేయడము, లేకపోతే లిక్కర్ కొనుక్కొని తాగడం అట్లా చేసుకోవచ్చు. సో దాని వల్ల ఇట్లాంటి ఇబ్బందులు ఉండవు. సో వాళ్ళకి ఎంత కావాలో అంత పర్చేస్ చేసుకొని తీసుకుంటారంటూ కూడా ఆర్గనైజర్స్ చెప్తున్నారు. సో ప్రెసెంట్ మనం ఉన్నటువంటి కంట్రీ క్లబ్ ఈవెంట్ లో కూడా అదే ఫాలో అవుతున్నారు. సో ఈవెంట్స్ సిటీలో ఓపెన్ స్పేస్ ఈవెంట్స్ చాలా తగ్గాయి. సో గతంలో ఏంటంటే ఎక్కడెక్కడైతే ఓపెన్ స్పేస్ ఉంటాయో సో అక్కడ ఎల్బీ స్టేడియం లాంటివి లేకపోతే గచ్చిబౌలి స్టేడియం లాంటివి అట్లాంటివి ఎక్కువగా జరిగేవి. కానీ ఈసారి చాలా తగ్గాయి ఆ ఈవెంట్స్. ప్రస్తుతం మనం ఉన్నది ఇది బేగంపేట హాకీ గ్రౌండ్స్ అంటారు. సో ఇక్కడ తీసుకొని పెట్టారు. సో ఈ ఓపెన్ స్పేస్ గ్రౌండ్స్ లో క్రౌడ్ ఎక్కువగా రావడం, దానికి సెక్యూరిటీ ఇబ్బందులు ఏర్పడడం, అలాగే ఆ గతంలో ఆర్గనైజర్స్ పెట్టిన తర్వాత ఇట్లాంటి ఈవెంట్స్ పెట్టిన తర్వాత కొన్ని ఇబ్బందులు రావడం తోటి ఇట్లాంటి ఓపెన్ స్పేస్ ఈవెంట్స్ అయితే చాలా వరకు తగ్గాయి. సో ఇన్ హౌస్ పార్టీస్ ఎక్కువగా అవుతున్నాయి. అంటే కొన్ని పబ్స్ కానీ రెగ్యులర్ గా ఉండే పబ్స్ లో డిఫరెంట్ థీమ్స్ తో చేయడం, లైవ్ మ్యూజిక్ పెట్టడం, అట్లాంటి పార్టీస్ ఎక్కువగా అవుతున్నాయి. సో ఇంకా ఈసారి ట్రెండ్ ఎక్కువగా ఏమొచ్చిందంటే కొన్ని ఫ్యామిలీస్, అంటే అపార్ట్మెంట్ కల్చర్స్ ఎక్కువ సిటీలో. సో అపార్ట్మెంట్స్ లో వాళ్ళంతా ఫ్యామిలీస్ అంతా కలిసి ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం, లేకపోతే గ్రూపులుగా వాళ్ళంతా సిటీ అవుట్స్కట్స్ కి వెళ్ళి ఫామ్ హౌస్ ఒక రోజుకు రెంట్ తీసుకొని అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అట్లా చేస్తున్నారు. సో ఎందుకంటే ఎక్కువ చాలా మంది ఇటు ప్రైవేట్ పార్టీస్ కి, అంటే వాళ్ళ ఇక్కడ ప్రైవేట్ పార్టీస్ అంటే డిఫరెంట్ ఫ్యూ పీపుల్స్ తోటి వాళ్ళకి తెలిసిన వాళ్ళతోటి ఈ పార్టీని ఎంజాయ్ చేసేలా చాలా మంది అట్లాంటి పార్టీస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సో మొత్తానికి సిటీలో అయితే ప్రస్తుతానికి ఈవెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. పబ్లిక్ లో జోష్ పెరిగింది. సో ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మరి కాసేపట్లో అయితే ఒకసారి ఈ డీజే మ్యూజిక్ లాంటివి స్టార్ట్ అయిపోయిన తర్వాత సిటీలో ఉన్నటువంటి ఈవెంట్స్ లో జోష్ అయితే
అయితే పెరిగే అవకాశం ఉంది. సో పబ్లిక్ కూడా ఇంకా ఎంజాయ్ మూడ్ కు వెళ్లే అవకాశం ఉంది. ఇంకా మరి కాసేపట్లో ఇంకా పబ్లిక్ అయితే ఇటు పార్టీ మూడ్ లోకి వెళ్లే అవకాశాలు ఉంది. సో ఇప్పటికే పార్టీస్ ఈవెంట్స్ కి అయితే పబ్లిక్ అయితే చేరుకుంటున్నారు.